పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు గ్రామంలో గిరిపుత్రులు కిడ్నీ సమస్యలతో పిట్టల్లా రాలిపోతున్నారు. ఆ గ్రామంలో వరుస మరణాలకు కారణాలేంటి? త్రాగునీరు సమస్య వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయా లేక మరేదైనా కారణం ఉందా అని గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో కిడ్నీ సమస్యతో గిరిపుత్రులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మృత్యువు ఏ సమయంలో కబళిస్తోందని ఆందోళన చెందుతున్నారు. నెలలో సుమారు 12 సార్లు డయాలసిస్ కోసం కాకినాడ వెళ్లాల్సి వస్తోందని, అయినా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని, ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయో వైద్యులు సైతం ధృవీకరించలేకపోతున్నారని గిరిపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లాలోని రాజవొమ్మంగి మండలం ఉర్లాకుడపాడు గ్రామంలో గడిచిన 5 నెలల వ్యవధిలో సుమారు 9 మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో మృతి చెందారు. వరుసగా నెలలో ఒకరో ఇద్దరో మృత్యువాత పడుతూనే ఉన్నారు. గ్రామంలో ఇంతమందికి కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడానికి కారణాలు తెలియడం లేదని, త్రాగునీరు వల్ల ఈ సమస్య వచ్చిందా లేదంటే ఏ ఇతర కారణాల వల్ల వచ్చిందో తెలియటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరంలో డయాలసిస్ సెంటర్ ఉన్నప్పటికీ అక్కడికి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక కాకినాడ వెళ్లాల్సిన పరిస్థితి. ఉదయం 5 గంటలకు బయలుదేరితే ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు అందుబాటులో మరో డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. త్రాగునీరు శుభ్రంగా లేకపోవడంతో కిడ్నీ సంబంధిత వ్యాధులు సంభవిస్తున్నాయని ప్రభుత్వాలు స్పందించి తమ గ్రామంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. వ్యాధులు ఉన్నాయి, ప్రబలుతున్నాయి అని ఇన్ఫర్మేషన్ రాగానే మాకు వెంటనే నిమిషాల వ్యవధిలో అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి. ప్రతిరోజు ఇప్పటి వరకు కూడా ఇది 4వ రోజు. ప్రతిరోజు మెడికల్ టీమ్ ఒక 4 ప్రోగ్రామ్ ఆఫీసర్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ మెడికల్ ఆఫీసర్స్ సిబ్బందితో మెడికల్ క్యాంప్ పెట్టడం ఒక స్టెప్. సెకండ్ స్టెప్ హౌస్ టు హౌస్ క్షేత్రస్థాయిలో గృహ సందర్శన. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఫార్మెట్ ప్రకారం రీనల్ ఫార్మెట్ ఒకటి మేము డిజైన్ చేయడం జరిగింది నెఫ్రాలజిస్ట్ అడ్వైస్తో. అది తీసుకొని ప్రతి ఒక్కరి హిస్టరీ అడుగుతూ సిమ్టమ్స్ చూస్తూ ఆశాలు అయితేనేమి, ఏఎన్ఎంస్ అయితేనేమి, ఎంఎల్హెచ్పీస్ అయితేనేమి, సూపర్వైజర్స్ అయితేనేమి, హెల్త్ అసిస్టెంట్స్ అయితేనేమి, మెడికల్ ఆఫీసర్స్తో కూడా పర్యవేక్షణలో నా ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరిగింది. 701 పాపులేషన్ 180 హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి ఆ ఏరియాలో. అక్కడ వివిధ చోట్ల మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నామండి. అదే విధంగా చూసుకుంటే మొదటి రోజు ఓపీ 52, రెండవ రోజు 70, మూడో రోజు 63 అంటే జనరల్ కంప్లైంట్స్ ఏనండి. ఆ వచ్చిన ఓపీ మెడికల్ క్యాంప్లో అయితే సిమ్టమాటిక్ గా రీనల్ కండిషన్తో లేకపోతే నీరుడు ఆగిపోయి లేకపోతే వాపులతో అలాగ వచ్చినవి కాదండి, జనరల్ కేసెస్ ఏవి వచ్చాయి. హౌస్ టు హౌస్ లో ఏమో మేము కూలంకషంగా చాలా మైక్రో లెవెల్లో ఒక్కొక్క కుటుంబ సభ్యుని చూస్తూ అవి కూడా చెక్ చేయడం జరిగిందండి. అలానే చూసుకుంటే బ్లడ్ శాంపుల్స్ ఈ 4 రోజుల్లో 159 శాంపుల్స్ తీయడం జరిగింది. సో ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉంది. రెండో విషయంగా చూసుకుంటే వాటర్ శాంప్లింగ్స్ అండి. వాటర్ టెస్టింగ్ కూడా నేను వాటర్ కలెక్ట్ చేపించి కాకినాడలో ఉన్న బయోకెమికల్ ల్యాబ్కి పంపడం జరిగింది. రావడానికి 5 రోజులు పడుతుందండి. ఆ రిపోర్ట్స్ కోసం కూడా మేము వెయిట్ చేస్తున్నాము. క్షేత్రస్థాయిలో నేను కూడా అదంతా కూడా మానిటర్ చేశానండి. నేను కూడా పర్సనల్గా వెళ్ళి అవన్నీ చూశాను. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. సో లైన్ డిపార్ట్మెంట్స్తో అంటే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో, అక్కడ పంచాయతీ వాళ్ళతో, అక్కడ సర్పంచ్ గారితో అందరితో కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో నిత్యం పర్యవేక్షణలో మేము ఆ గ్రామం ఉందండి. కాబట్టి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఈ హెల్త్ పరంగా ఏది ఉన్నా మేము వాళ్ళకి ఇస్తున్నాము, చెప్తున్నాము, అవేర్నెస్ ఇస్తున్నాము.